ఇద్దరు పిల్లల మధ్య గ్యాప్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉంటేనే మదర్ హెల్త్ అండ్ బేబీ హెల్త్ బాగుంటుంది అంటారు. పైగా ఫస్ట్ బోర్న్ బేబీ మన న్యూ బోర్న్ని బాగా చూసుకుంటారు. మనం చెప్పేది కూడా అర్థం చేసుకునే జ్ఞానం వాళ్ళకి వచ్చి ఉంటుంది. అంతా బాగానే ఉంది కదా, మరి అసలు సమస్య ఏంటనుకుంటున్నారా? సరేమో నైట్ అంతా సరిగ్గా నిద్రపోనివ్వరు. మరి ఇంకొకరి కోసం అయితే స్కూల్కి రెడీ చేయడానికి ఉదయాన్నే లేవాలి. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవం ఉందా? నాకు తెలిసి ప్రతి తల్లికి సెకండ్ డెలివరీ తర్వాత ఈ నిద్ర కష్టాలు కనీసం 2 years తప్పేలా లేవు. మరి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి రవ్వ ఇడ్లీ చేస్తున్నాను. త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందా అంటే అందరికీ టక్కన గుర్తొచ్చేది ఉప్మా. అదే ఉప్మా రవ్వతో అదే ఉప్మా చేసే టైంలో మనం రవ్వ ఇడ్లీ కూడా చేసేయచ్చు. మీరు కూడా ఇంట్లో ఏదైనా ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే ఈ రవ్వ ఇడ్లీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్ అంటున్నాను కదా అని ఇవేవో గట్టిగా ఉంటాయని మాత్రం అనుకోకండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి. కడాయిలో ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకొని సన్నగా తరిగిన ఎండుమిర్చి వేసుకోవాలి. చిటికెడ పసుపు వేసుకొని రవ్వ వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడ వంట సోడా వేసుకొని కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో దాన్ని మనం చేసుకోవాలి. ఇడ్లీ రెడీ అయ్యేలోపు నేనైతే గ్రీన్ టీ పెట్టుకుంటున్నాను. ఇంటి పని, వంట పని, ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ గురించే మర్చిపోతుంటారు. మన హెల్త్ గురించి కూడా మనం కేర్ తీసుకుంటేనే కదా వాళ్ళని కూడా మనం బాగా చూసుకోగలం. కాబట్టి అందరూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.